So guys, previous video lo manam related to RHCSA, we have discussed about special permissions kada. So coming to this video మనం ఏంటంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. సో ప్రాసెస్ మేనేజ్మెంట్లో మోస్ట్లీ ఎక్కువగా ఏ కమాండ్స్ అనేవి యూస్ చేస్తారు అనేది ఆ కమాండ్స్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ వన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్గా ఈ ఆర్హెచ్సిఎస్ఏ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు నేను మేక్ చేసి మీకు షేర్ చేస్తున్నానంటే, సో యాక్చువల్లీ నేను కూడా ఆర్హెచ్సిఎస్ఏ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతున్నాను. సో నేను నెక్స్ట్ మంత్ నాకు ఎగ్జామ్ ఉంది. సో నాతో పాటు ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూసి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోస్ అనేవి మేక్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. లెట్స్ మూవ్ ఇన్ టు అవర్ టాపిక్, ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ మనకి ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, నార్మల్గా మీకు ఏదైనా ప్రోగ్రామ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెసెస్ అనేవి రన్ అవుతాయి. సో మేనేజ్మెంట్ చాలా ప్రాసెసెస్ అనేవి రన్ అవుతాయి. సో ఫస్ట్ కమాండ్ మనకి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేశాక ఫస్ట్ కమాండ్ ఏంటంటే మీకు అప్ టైం. సో అప్ టైం అనే కమాండ్ మీరు ఎంటర్ చేయగానే ఫస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ టైం ఎంతసేపటి నుంచి సిస్టమ్ అప్లో ఉంది, అండ్ మీకు ఇక్కడ ఎంతసేపటి నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ అప్లో ఉంది, ఎంతమంది యూజర్స్ అనేవాళ్ళు లాగిన్ అయ్యారు, కరెంట్ టైం ఇది కరెంట్ టైం చూపిస్తుంది. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు నా యొక్క సిస్టమ్ టైం ప్రకారం ఇప్పుడు మనకు కరెంట్లీ ఏదైతే టైం ఉందో ఆ టైం అనేది చూపిస్తుంది. అండ్ సిస్టమ్ రన్నింగ్ టైం ఎంతసేపటి నుంచి సిస్టమ్ ఆన్లో ఉంది, అండ్ ఇక్కడ యూజర్స్ ఎంతమంది యూజర్స్ అనేవాళ్ళు లాగిన్ అయ్యారు, అండ్ ఇక్కడ లోడ్ యావరేజ్ వచ్చేసరికి మీకు 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ 3 పార్ట్స్ ఏంటంటే మీకు లోడ్ యావరేజ్ మనకి 5 minutes ఉంటుంది, 10 minutes చూపిస్తుంది, అండ్ 15 minutes. ఓకే, సో లోడ్ యావరేజ్ అనేది 5, 10, 15 ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో అప్ టైం అనమాట ఈ కమాండ్ అనేది మనం దీని గురించి యూస్ చేస్తాం. సో యూజర్స్ని కానీ సిస్టమ్ అప్ టైం ఇవన్నీ కూడా చెక్ చేయడానికి, సిపియూ లోడ్ యావరేజ్ చెక్ చేయడానికి మనం అప్ టైంని యూస్ చేస్తాం. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఏంటంటే టాప్ కమాండ్ అని చెప్పి ఉంటుంది. సో బిఫోర్ దట్ మనం పిఎస్ అని చెప్పి టైప్ చేస్తే ఇది ప్రాసెసర్. మనం కరెంట్లీ చూసుకోవచ్చు ఇప్పుడు కరెంట్ యూజర్ ఎవరైతే లాగిన్ అయ్యారో అతనికి రూట్ యూజర్ సంబంధించిన ప్రాసెసర్స్ ఏవైతే రన్ అవుతున్నాయో అవి మనకి ఇక్కడ చూపిస్తాయి. అండ్ ఇక్కడ బ్యాష్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే, అండ్ మీరు అలాగే PS-EF అని చెప్పి ఎంటర్ చేస్తే యూజర్కి ఈ రూట్ యూజర్కి సంబంధించిన ఎన్ని ప్రాసెసర్స్ అనేవి రన్ అవుతున్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు అలా పైకి స్క్రోల్ అప్ చేస్తే మీకు ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది. ప్రతి ప్రాసెస్కి కూడా ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుంది. దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే పిఐడి అని చెప్పి కాల్ చేస్తాం. ఇది పిపిఐడి అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడి అనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా టీటీవై వాల్యూ, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఈ /USR ఈ కరెంట్లీ ఈ రూట్ యూజర్ సంబంధించి ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ సిస్టమ్ డి అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఇది ఎక్కడ ఉంది లొకేషన్ అంటే సిస్టమ్ డి అనే డైరెక్టరీ, లిబ్ డైరెక్టరీ, అండ్ యూఎస్ఆర్ డైరెక్టరీ. లిబ్ అనేది మళ్ళీ యూఎస్ఆర్ డైరెక్టరీలో. అలాగా ఇది ఏంటంటే చైల్డ్ డైరెక్టరీ అవుతుంది, దాని ముందు ఉన్నది పేరెంట్ డైరెక్టరీ అవుతుంది. సో అలాగా మనం ఏ ప్రాసెసర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కరెంట్లీ మీరు చూసుకుంటే ఇక్కడ లేటెస్ట్గా మనం ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం రెడ్యూస్ చేస్తాను స్క్రీన్ సైజ్ అనేది. ఓకే, సో ఇదనమాట డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి.
నెక్స్ట్ కమాండ్ ఏంటంటే మీకు అదేవిధంగా ప్రాసెస్ ఐడి అయిపోయిన తర్వాత PS-EF అయిపోయింది కదా. నెక్స్ట్ అలాగే మీకు టాప్ కమాండ్ అని చెప్పి ఉంటుంది. ఈ టాప్ కమాండ్ ఏంటంటే మనకి విండోస్లో టాస్క్ మేనేజర్ ఏ విధంగా ఉంటుందో అలాగే మనకి ఇక్కడ టాప్ కమాండ్ అనేది ఇక్కడ అలాగే సిమిలర్గా వర్క్ అవుతుంది. సో ఈ కిందవన్నీ మీరు ఇవన్నీ పక్కన పెడితే మనం మెయిన్గా చూడాల్సింది ఈ పైవి అర్థం చేసుకోవాలి మెయిన్గా. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే సిస్టమ్ అప్ టైం, టైం అనేది మనం మెన్షన్ చేసి ఉంది, అండ్ అప్ టైం సిస్టమ్ ఎంతసేపటి నుంచి అప్లో అవుద్ది అనేది, అండ్ కరెంట్ యూజర్స్ ఎంతమంది లాగిన్ అయ్యారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ సిమిలర్ టు PS-EF ఉంది కదా, సేమ్ అదే విధంగా ఇది వర్క్ అవుతుంది. మనకి సేమ్ సిమిలర్ అవుట్పుట్ అనేది అక్కడ ఇక్కడ మీకు చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎడిషనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కొన్ని. అండ్ ఇక్కడ లోడ్ యావరేజ్ నేను చెప్పినట్టు ఎవ్రీ 5 minutes 3 minutesకి ఎంత CPU యూటిలైజేషన్ అయింది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ కమింగ్ టు టాస్క్ ర్యామ్లో ఎన్ని ప్రాసెసర్స్ అనేవి ర్యామ్లో ఉన్నాయి అంటే 327 ప్రాసెసర్స్ అనేవి ర్యామ్లో ఉన్నాయి. అండ్ ఓన్లీ అవుట్ ఆఫ్ 327 ఓన్లీ ఒక ప్రాసెసర్ మాత్రమే రన్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 326 అనేవి స్లీప్ మోడ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 0 స్టాప్డ్ అండ్ 0 జాంబీ. ఈ జాంబీ అనేది అంత గుడ్ కాదనమాట మనకి ర్యామ్కి. దీని గురించి నేను తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. కాకపోతే ఈ జాంబీ వల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ మీరు సిపిఎస్ చూసుకుంటే 0.2 ఇక్కడ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ యూఎస్ అంటే నెక్స్ట్ యూజర్ రిలేటెడ్ ఇంటర్ఫేస్ అనమాట. తర్వాత సిస్టమ్ ఇంటర్ఫేస్ సంబంధించి CPU ఎంత యూటిలైజేషన్ అవుతుంది ఏంటనేది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీ కమింగ్ టు NI అంటే ఇది నైస్ వాల్యూ. అండ్ ID అంటే CPU ఏదైతే ఉందో ఐడి స్టాండ్స్ ఫర్ ఐడల్ అనమాట. ఎంత CPU యూటిలైజేషన్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఐడల్గా ఉంది అని చెప్పి జనరల్గా మనకి ఇక్కడ 99.3%, 99.5% మనకి ఇక్కడ చూపిస్తుంది ఐడల్ స్టేట్ అనేది. సో ఇది ఇలా ఉంటే ఇది కరెక్ట్ కాదు. మనకి ఎప్పుడైనా రియల్ టైంలో కనుక మీరు చూసుకున్నట్టయితే సర్వర్స్లో ఎప్పుడూ కూడా సర్వర్ అనేది మనం పే చేసి సర్వర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో సమ్వాట్ ఏదో ఆ పర్టికులర్ సర్వర్ అనేది ఇంత ఐడల్ స్టేట్లో ఉంది అంటే మనకి ఎలా అంటే మీకు మనీ వేస్ట్ అయిపోయినట్టే. సో ఎందుకంటే పర్చేస్ చేశారు కాబట్టి ఆ పర్టికులర్ సర్వర్ని మీరు యూస్ చేయాలి. ఏదో ఒక అప్లికేషన్ రన్ చేస్తే కానీ మనకి CPU అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు 0.0 రిలేటెడ్ టు వర్చువల్ మిషన్. అండ్ అగైన్ ఇక్కడ మీకు చూసుకుంటే 0.2 HI అంటే హార్డ్వేర్ ఇంటర్ కనెక్ట్ అని వస్తుంది. ఇక్కడ హార్డ్వేర్ ఇంటరప్ట్ ఇది 0.1. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఫ్లక్చువేట్ అయితే అవుతుంది చూడండి. 0.0 SA అంటే సాఫ్ట్వేర్ ఇంటరప్ట్. ఇక్కడ మనకి హార్డ్వేర్ డివైజెస్ ఏమైనా రిలేటెడ్ ఉంటే హార్డ్వేర్ ఇంటరప్ట్ రిలేటెడ్ మనకి ఇక్కడ పర్సంటేజ్ అని చూపిస్తుంది. సో రైట్ నౌ ఫ్లక్చువేట్ అవుతుంది, మనకు అక్కడైతే ఏమీ డీటెయిల్స్ అనేది చూపించట్లేదు. సో ఇది మనకి 0.0 ST అంటే దీనికి కూడా సమ్ మీనింగ్ ఉంటుంది. నాకు కరెక్ట్లీ రైట్ నౌ ఫర్గాట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ మెమరీ అండ్ ఎంత మెమరీ ఫ్రీ ఉంది, ఎంత యూసేజ్లో ఉంది, క్యాష్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ టోటల్ స్వాప్ మెమరీ అనేది ఎంత ఉంది, అండ్ ఫ్రీ అవైలబుల్ మెమరీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇవి అండి టాప్ కమాండ్. నెక్స్ట్ కమింగ్ టు అలాగే మీకు ఇక్కడ ఇప్పుడు ఈ టాప్ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఈ టాప్ కమాండ్ నుంచి బయటికి రావాలి అంటే మీ కీబోర్డ్లో Q ప్రెస్ చేయండి. Q ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఒకసారి పింగ్ చేద్దాం గూగుల్కి, google.com. సో ఏదైనా
మీ కమాండ్ని మీరు స్టాప్ చేయాలి, అది రన్ అవ్వకుండా ఉండాలి అంటే Ctrl+C అనమాట. సో ఇప్పుడు మనకి లైనక్స్లో ఏదైనా ఇప్పుడు పింగ్ అనేది ఇచ్చామంటే అది జనరల్గా మీరు ఏంటంటే విండోస్ ఎన్వైర్న్మెంట్ చూసుకుంటే పింగ్ కమాండ్ అనేది మీరు మాన్యువల్గా స్టాప్ చేయగలదు, ఆటోమేటిక్గా అదే స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే పింగ్ అనేది కంటిన్యూగా అలాగా మీకు ప్యాకెట్స్ అనేవి సెండ్ అవుతుంటే రిసీవ్ అవుతూ ఉంటే మనం ఇది స్టాప్ చేయాలంటే Ctrl+C అండ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది. సో ఇంకేమున్నాయి మనకి, సో అలాగే Ctrl+D అనేది కూడా ఉంటుంది, అది సేవ్ అండ్ ఎగ్జిట్ చేయడానికి. అండ్ సో మనం నెక్స్ట్ క్లాస్ ఏంటంటే స్టోరేజ్ రిలేటెడ్గా టాపిక్స్కి మూవ్ అవుతాం. సో ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రాసెస్. అంటే ఇంకా మీకు ప్రాసెసర్స్ గురించి తెలుసుకోవాలంటే రైట్ నౌ మీకు ఇంకో కమాండ్ కూడా ఉంది కదా, LSCPU. అది కూడా మీకు ప్రాసెస్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. LSCPU మీరు మెయిన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రైట్ నౌ మనకి CPU వెండర్, ఇక్కడ CPU మోడల్ ఇది నాది ఏంటంటే Ryzen 9 5900HX ఇది ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సాకెట్స్ పర్టికులర్ CPUలో ఎనీ నెంబర్ ఆఫ్ ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్గా ఒక CPU కనుక మీరు తీసుకుంటే దాంట్లో ఎన్ని సాకెట్స్ అనేవి ఉన్నాయి అనేది జనరల్గా మీరు సర్వర్ తీసుకున్నట్టే ఇప్పుడు మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ స్లాట్ని మనం ఇక్కడ సాకెట్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఇది వర్చువల్ మిషన్ ఏమనుకుంటుందంటే రైట్ నౌ నా యొక్క మదర్ బోర్డ్లో 2 సాకెట్స్లో 2 CPUs ఉన్నాయి అని చెప్పి అది అస్యూమ్ చేస్తుంది. అండ్ కోర్ పర్ సాకెట్ కూడా 2. అండ్ మనకి ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే థ్రెడ్స్ పర్ కోర్ 1 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ CPUs 4 అని చెప్పి ఇది అస్యూమ్ చేస్తుంది. సో ఇదే మీరు సేమ్ విండోస్లో కూడా మీరు చెక్ చేస్తాం, టాస్క్ మేనేజర్ యూస్ చేసి చెక్ చేసినట్టయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంది కదా, పర్ఫార్మెన్స్లోకి వెళ్ళి ఇక్కడ గో టు ఇక్కడ మీరు చూడండి. అండ్ ఇక్కడ జనరల్గా నాది CPU వచ్చేసరికి 8 కోర్ అనమాట, కానీ ఇది మనకి డబల్ చూపిస్తుంది. ఇఫ్ కోర్స్ ఆర్ 4, ఇప్పుడు కోర్స్ అనేవి 4 ఉన్నాయి అనుకోండి, మనకి 8 లాజికల్ ప్రాసెసర్స్ అని చెప్పి ఇక్కడ మీకు వాల్యూ అనేది చూపిస్తుంది. అండ్ యాక్చువల్గా నాకు సాకెట్ వచ్చేసరికి ఒక సాకెట్ ఉంది. అండ్ బేస్ స్పీడ్ వచ్చేసరికి 3.30 GHz ఉంది. అండ్ ఇది నా CPU ఏంటంటే బట్ ఇక్కడ మీరు 3.30 ఉన్నప్పటికీ ఇక్కడ స్పీడ్ చూసుకుంటే 3.53 అలాగా రీచ్ అవుతుంది. ఇది అప్ టు 4, నా CPU ఏంటంటే 4 GHz దాటి వెళ్ళగలదు. సో ఇది ఏంటంటే మనకి చాలా ఎంత ఎక్కువ ఉంటే అది క్లాక్ స్పీడ్ అంటాం జనరల్గా దీన్ని. సో ఎంత ఎక్కువ ఉంటే అంత హై పర్ఫార్మెన్స్ అనేది టాస్క్స్ అనేది అంత బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఇది క్యాషీ వర్చువలైజేషన్ క్యాషీ L1 అనేది మనకి అంత ఎక్కువ ఉంటే అంత మంచిది. L2 క్యాషీ 4 MB ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది, ఏ విధంగా చూపిస్తుంది సేమ్ అదే మనకి ఇక్కడ వర్చువల్ మిషన్లోకి వచ్చేసరికి స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. ఇది యాక్చువల్ ఇది కన్సిడర్ చేస్తుంది L1 ఎంత ఉంది, L2 ఎంత ఉంది, L3 ఎంత ఉంది. ఇది యాక్చువల్గా మీకు రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో మీరు సేమ్ కమాండ్ కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే LSCPU అనే కమాండ్ సేమ్ కమాండ్ కనుక యూజ్ చేసినట్టయితే సర్వర్స్లో మీకు యాక్చువల్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇది ఏంటంటే ఇవి యాక్చువల్ వాల్యూస్ అయితే కాదు. సో ఇది జస్ట్ ఎస్యూమ్ చేసుకొని మనకి చూపిస్తుంది అనమాట. సో అది గైస్, ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా మనం మోస్ట్లీ ఈ కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా ప్రాసెసర్ని మనం ఆపాలి అంటే వి గో ఫర్ కిల్ అనమాట. కిల్ కమాండ్ యూజ్ చేసి ప్రాసెసర్స్ని ఆపచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టోరేజ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం లినక్స్లో. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ తీసుకుందాం, ఒక 10 ఆర్ 5 క్వశ్చన్స్ సరిపోతాయి, చాలా టైం పడుతుంది అవి సాల్వ్ చేయడానికి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని డంప్స్ అయితే ఉన్నాయి. సో ఈ డంప్స్ని మనం డైలీ సాల్వ్ చేద్దాం, ఒక 5 క్వశ్చన్స్ దీన్ని డైలీ
వీడియో అనేది మేక్ చేస్తాను. ఆ 5 క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి. నా దగ్గర నేను లేటెస్ట్ డమ్స్ ఉన్నాయి కొన్ని. సో నేను అవి వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా RHCSA ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీరు ఈ వీడియోస్ అనేవి చూసుకొని మీరు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంకా మోర్ వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవ్వాలి ఈ వీడియోస్ అనేవి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో దట్స్ ఇట్ గైడ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.